బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రైట్. నరసయ్య గౌడ్ గారు, చెప్పండి. నరసయ్య గౌడ్ గారు, మనం చూసాం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ మర్ములు అంటే 4 మూలలు తిరుగుతుంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు కూడా చాలా మందికి కూడా నోటీసులు పంపించారు, మీ వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలి, రండి రండి అంటూ కూడా. కానీ ఇందులో బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీ, మిగతా వ్యక్తులు ఉన్నారు. అంటే దీన్ని ఈ సిట్ అధికారులు తొందరగా దర్యాప్తు చేస్తే ఇమీడియట్లీగా ఒక్కసారి ప్రయోజకులు అంటే దేని ఒక దాని మీద తీసుకుంటే బాగుంటుంది. కానీ దర్యాప్తులో కొంత జాప్యం జరుగుతుంది. ఇది తిరిగి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తే బాగుంటుంది అనేది చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా చర్చ అంటే ఒకవేళ పై అధికారులు వీళ్ళపైన ఇప్పుడు సిట్ అధికారులకు పై అధికారులు చేసిన వ్యక్తులు కాబట్టి ఏనో ఒక మూలాన వారిపైన జాలి కలుగుతుందేమో, దాన్ని తప్పుదారేమో తీసుకువస్తారేమో అనే ఆరోపణలు కూడా వస్తుంది. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు సిట్ అధికారులు వాళ్ళు అంటే కాంప్రమైజ్ అవుతారు అనేది అన్ని అబద్ధం. ఎందుకంటే ఏదో ఒక అనుమానం పెట్టాలి కాబట్టి ప్రతిపక్షాలు ఏదో పెడుతుంది. కానీ ప్రభాకర్ రావు వచ్చినప్పటి నుంచి ఇది లోతుగా వెళ్ళిపోతా ఉంది. ఇక కొత్త కొత్త విషయాలు తెలుస్తా ఉన్నాయి. సమాంతరంగా అందరితోటి చర్చిస్తున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా వాళ్ళ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అందరు కూడా ఇస్తాను. నేను సూటిగా ప్రజలకు ఒకటి వివరించదలుచుకుంది ఏంటంటే, పోలీసు బాసులకు ఈ గవర్నమెంట్ ను కాపాడాలి, ఈ గవర్నమెంట్ లబ్ధి కావాలనేది ఏముంటుందంటే వాళ్ళు ఉద్యోగం చేస్తారు. వాళ్ళకి ఏదన్నా ఆర్డర్ ఇస్తే వాళ్ళు పని చేస్తారు. కాకపోతే నువ్వు ఇచ్చిన దానికి ఇంకో 2 నెంబర్లు ఎక్కువ పెట్టుకున్నారంటే కూడా నమ్మొచ్చు. నేను అంటున్నా కవిత గారిని చేయమని, అంటే సానుభూతి పరులు మావోయిస్టు సానుభూతి పరులు అంటున్నారు కదా. మరి కవిత గారు మావోయిస్టు సానుభూతి పరురాలేనా? శైలిమ గారు కూడా ట్యాప్ చేసినట్టు నువ్వు ఆమె సానుభూతి పరురాలేనా? లేకపోతే నీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను అందరి మీద నువ్వు చేసినావు కదా. ఈటల రాజేంద్ర మీద కూడా చేసినావు కదా. మరి ఆయనే మావోయిస్టేనా? అంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఒక పేజీల మావోయిస్టులు సానుభూతి పరులైన ఒక 50 పెట్టేసి ఆ వెనకాల మొత్తం కాంగ్రెస్, బీజేపీ, లేకపోతే బిల్డర్లు, జ్యువెలరీ షాప్ ఓనర్లు, లేకపోతే సినిమా తారలు, ఎందరు దొరికితే రియాల్టర్లు, మనం దోసుకోవడానికి కావాల్సిన ఏమేమి నెంబర్లు అయితే అవసరం వచ్చినాయో అవన్నీ కూడా అటాచ్ చేసి ఈ రివ్యూ కమిటీలా, వాళ్ళ రివ్యూ కమిటీ అంటే గవర్నమెంట్ ఇచ్చిందంటే పోలీసు వాళ్ళు ఇచ్చారంటే గదే చేస్తారు కదా. వీళ్ళు కొత్తగా కనుక్కునేది ఏముండదు కదా. రివ్యూ కమిటీలో ఆ పైన చూసి ఓకే చేసిరు, ఆ కింద ఇంకో 4-5 అటాచ్ చేసుకున్నారు, మొత్తం పెట్టేసుకొని చేసుకున్నారు. ఎవరికి అవసరం ఉంటది? ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కేసీఆర్ కు ఉంటది. మళ్ళీ గెలవాల అన్న ఆలోచన కేసీఆర్ కు, కేటీఆర్ కు ఉంటది. వీరు మాత్రమే ఆదేశాలు ఇవ్వడం వల్ల మాత్రమే ఈ పై స్థాయిలో వీళ్ళు కదిలి ఇది ఎస్ఐబి కింద ఓ 4 కలిసి ఈ పని చేసిరు. వేరే ఎమ్మెల్యేకు అంత స్వతంత్రత ఉండదు కదా. ఓ మినిస్టర్కి అంత స్వతంత్రత ఉండదు కదా. ఈ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి, ఆయన కుటుంబ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారు అనేది ఈ మీడియా వార్తలను బట్టి మనం చూస్తున్నాం. ఇంకా రెండో కీలకమైన విషయం ఏంటంటే, ఈ సిట్టు కాంప్రమైజ్ అవుతుందేమో మా సిబిఐకి ఇస్తే సరిపోద్దంటే, సిబిఐకి ఇచ్చి వాళ్ళను సిబిఐకి ఇస్తే జరగబోయేది ఒకటే. భారతీయ జనతా పార్టీకి కనుక ఇప్పుడు అవకాశం ఇస్తే కేటీఆర్, కేసీఆర్ ఫ్యామిలీని మొత్తం అందరినీ కాపాడతారు. వీళ్ళు డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళకి కొంత పని ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని ఉన్నాయి కదా. ఈ అన్నిట్లో గెలవాలంటే వాళ్ళని దబాయించాలంటే, బిడ్డ నీ కేసు నా దగ్గర ఉన్నది మూసుకోమంటే, ఇప్పుడు ఎంపీలు అట్లనే వచ్చినాయి కదండి. బీజేపీకి 8 వచ్చి బీఆర్ఎస్ కు 1 కూడా రాలేదంటే దాని అర్థం అదే. దాని వెనక బిలాకత్ ఉన్నది. కాబట్టి సిబిఐకి ఇస్తే ఈ రిపోర్టు బతికున్నంత కాలం కూడా బయటికి రాదు. సిబిఐ లేకపోతే స్పష్టంగా మేము లోతుగా విచారణ జరుపుతా ఉన్నాం. ఎవ్రీథింగ్ ప్రజలకు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఈ సుప్రీంను, ఈ బాసును కార్నర్ చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం, చిప్పకూడు తినిపిస్తాం. ఈయనను చిప్పకూడు తినిపిస్తే ఇంకో ముఖ్యమంత్రి, ఇంకో పార్టీ నాయకుడు ఇంకెప్పుడు కూడా చేయొద్దు. ఇప్పుడు నేను ఏమంటున్నా, కాంగ్రెస్ నాయకులు ఒక్కరే కాదు కదండి. బండి సంజయ్ గారు నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్తున్నారు. ఆయన ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. కిషన్ రెడ్డి గారిది ఏం చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో లక్ష్మణ్ది కానీ, ప్రేమేందర్ రెడ్డి కానీ వరుస పెడితే ఇప్పుడు మన దాంట్లో ఉన్న ఆయన ఫోన్ కూడా గట్టిగా చేస్తే ఆయన కూడా చేసిందేం మన వెంకటరెడ్డి గారిది. ఏమంటే ఇంత మందిది తెలుసుకొని పిఎలను కూడా వదిలిపెట్టలేదండి, కుటుంబ సభ్యులను వదిలిపెట్టలేదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, కేసీఆర్ గవర్నమెంట్ లో జరిగింది కాబట్టి కేసీఆరే దానికి బాధ్యత వహించాలి, వాళ్ళ కొడుకు కేటీఆరే బాధ్యత వహించాలి. కాబట్టి వీరు ఈ ఎంక్వైరీ నుంచి ఏ కోణంలో కూడా తప్పించుకునే అవకాశం లేదు. ఇలా టప్పు టమార విద్యలు పనికొచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మేము ఇంక్లూడ్ చేసేది ఏం లేదు. ఆల్రెడీ ట్యాప్ అయింది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. కేసీఆర్ ఇచ్చిన అవి కూడా వస్తాయి. కాబట్టి ఏ కోణములో చూసినా కూడా వీళ్లకు జైలుకు పోక తప్పదనేది అయితే స్పష్టమవుతుంది.
జైలుకు పోవడమే కాకుండా ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు ఇంకొకరు కూడా బయటికి రాకుండా శిక్షించవలసిన అవసరం ఉంది. కాబట్టి కేటీఆర్ ఏమంటాడు, మా ఇంటి వాళ్ళని చేస్తే మా ఇంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చిరా చెప్పండి అంటాడు. అరే ఇంత శరం లేకుండా మాట్లాడితే ఎట్లా? ఒక మంత్రి హోదాలో, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పార్టీని అంతా గుప్పిట్లో పెట్టుకుని మెయిన్ ఆయనను ఫామ్ హౌస్ లో పెట్టి మీరు చెప్పకపోతే అధికారులకు ఏం పనండి? మావోయిస్టు సానుభూతి పరులు అంటే బండి సంజయ్ మావోయిస్టు సానుభూతి పరులా? కిషన్ రెడ్డి మీ భారతీయ జనతా పార్టీ కీలకమైన నాయకులంతా మావోయిస్టు సానుభూతి పరులు అవుతారా? 600 నుంచి 800 కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ మావోయిస్టు సానుభూతి పరులు అవుతారా? లాస్ట్ కు మీ కుటుంబ సభ్యులు కూడా మావోయిస్టు సానుభూతి పరులు అవుతారా? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే మాకు అగెనిస్ట్ గా ఎవరు కూడా రాజకీయాలు నడపకూడదు, ఏం మాట్లాడుకోకూడదు, వ్యాపారం చేయకూడదు, చేస్తే మేమే చేయాలి తండ్రి కొడుకు, ఇక కలిపితే కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, ఈ 5గురే చేయాలి. ఇదే కదండి వాళ్ళు చేసేది. నేను అంటున్నా కేటీఆర్ ఆస్తులను విచారిస్తే గజలకాంతం గారు క్లియర్ గా చెప్తా ఉన్నాడు. ఒక్కొక్క జ్యువెలరీ షాప్ నుండి, బిల్డర్ నుండి, రియాల్టర్ నుండి 300 కోట్లు 100 కోట్లు చేశారని ఆయన స్పష్టంగా మీడియాలో చెప్తా ఉన్నాడు. నేను అంటున్నా అవి కూడా మేము సిటీకి ఇస్తారు, గజలకాంతం గారు కూడా సిటీకి ఇస్తారు. నేను ఏమంటున్నా, కేసీఆర్ చెయ్యనటువంటి దుర్మార్గాలు లేవు. రేవంత్ రెడ్డి గారి ఇంటికి 200-300 మీటర్ల దూరంలో ఈ పరికరాలు పెట్టి మరీ ట్యాప్ చేసి ఆ మధ్యన చూసాం. కాబట్టి నేను ఒకటే అంటున్నా, రేవంత్ రెడ్డి గారు దీంట్లో కలగజేసుకొని పర్సనల్ గా తీసుకొని ఎవరినో మొదలే తోలాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు. అక్కడ ఏదైతే స్పెసిఫిక్ గా ఆధారం దొరుకుతుందో, ఏదైతే ఎస్టాబ్లిష్ అవుతుందో దాని ప్రకారం, చట్ట ప్రకారం మాత్రమే సుప్రీంనైనా ఎవరినైనా జైలు పంపిస్తుంది తప్పితే మాకు కడుపులో బాధ పెట్టుకుని నీ లోపల పంపిద్దామని అనుకుంటే ఇప్పటికెప్పుడో పంపించేటోళ్ళు. ఇంకొక విషయం చెప్తాను. బీజేపీ మిత్రుడు ఏం చెప్తా ఉండంటే, మాకు సిబిఐకి ఇస్తే మొత్తం కత్తి తిప్పుతామన్నట్టు చెప్తా ఉండు వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఈ ఫార్ములా కార్ రేసులో వీళ్ళు ఈడీని పంపించారు. మరి ఈడీని పంపించి ఏం తేల్చారు? ఏం తేల్చలేకపోయారు. నేనేమంటున్నా, ఫస్ట్ అది తెలుసు ఇది ఫార్ములా ఈ కేసులో, ఆ కార్ రేసులో అది అందులో ఏం జరిగిందో చెప్పండి. అది ఏం చెప్పరు. కాసేపు పిలిచిరు, వాళ్ళను గ్రిల్ చేసిరు, పంపించేసిరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఈ కేసు మూతబడుతుంది. ఇందులో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సిబిఐ అంటే అది తేలదు, పోదు, వాళ్ళ దగ్గర చేతిలో పెట్టుకొని వీళ్ళని ఆడించుకుంటే వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది, పర్సనల్ గా తీసుకోవటం లేదు, చట్టం ఉల్లంఘన జరిగింది. ఎవరైతే ఈ తప్పు చేసిండ్రో వారిని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే చట్ట ప్రకారమే శిక్షిస్తామని ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మన ఆయన ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేల పేరు కూడా వచ్చింది పేపర్లో, నేను తీసుకోదలుచుకోలే. కానీ వీళ్ళ ఆదేశం లేకుండా రాష్ట్రంలో వాళ్ళ పరిపాలనలో ఏది కూడా జరగలేదు. ఇవాళ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇది గట్టిగా అయ్యే వరకు, అరే మొన్న కేసీఆర్ అంటాడు, నాకేం తెలుసా ఆ పోలీసుడు ఎట్లా తెచ్చిండు, నాకేమరక తెచ్చిండు, నాకు ఇచ్చిండు అన్నట్టు మాట్లాడతాడు. అంటే శిక్ష పడే వరకు, వచ్చే వరకు, ప్రజల ముందు దోషిగా నిలబడే వరకు వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే వీళ్ళ మౌఖిక ఆదేశాలు ఉంటాయి కదా, రిటర్న్ ఆదేశం ఉంటే పట్టుకోగలుగుతాం, మౌఖిక ఆదేశాలు ఉన్నాయని ఒక భరోసా. కానీ సర్కమాస్టెన్షియల్ ఎవిడెన్స్ తీసుకున్నట్లయితే కేటీఆర్ పోనెక్కక తప్పదు. వీళ్ళని ఖచ్చితంగా పోనెక్కించాలి. ఆడపిల్లల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని వార్తలు వస్తా ఉన్నాయి. ఒక్కొక్కరు ఇంత దరిద్రంగా చేస్తుంది. కాబట్టి కేటీఆర్ కు రాజకీయాల నుండి తప్పించాలి. వాస్తవంగా ఈ పనులు చేసి రాజకీయాలు ఏం చేస్తాడు? ప్రజాస్వామ్యం అంటే అవతలోని ఫోన్ ట్యాప్ చేసి నువ్వు గెలుస్తావా? ఒకవేళ నువ్వు ట్యాపే చేయకపోతే నువ్వు ఎన్నికలలో గెలిచేటోనివా? లేకపోతే ఇప్పుడు నీకు వచ్చిన సీట్లు కూడా రావు. మాకు 100 పైన వస్తుండే కదా. నరసయ్య గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నరసయ్య గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. క్లారిటీ ఉంటూ ఇది ఖచ్చితంగా దీంట్లో ఈ సుప్రీం కు కానీ బాసు కానీ ఖచ్చితంగా చిప్పకూడు పడుతుందని మాత్రం నేను అనుకుంటాను. రైట్. మనతో పాటు స్టూడియోలో